తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని. చలసాని గారు, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 94 స్థానాల్లో టీడీపీ, 24 స్థానాలు జనసేన కేటాయించారు. అంటే మొదటి నుంచి 30-35 దాకా జనసేనకి ఇస్తారు అనేది కొంతమంది అనలిస్టులు అన్నారు, కొంతమంది భావించారు. జనసేన నేతలు కూడా అదే విధంగా అనుకున్నారు, 30+ ఇస్తారని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ల విషయంలో రాజీ పడ్డారా, లేకపోతే వాళ్ళ బలం ప్రకారమే ఇచ్చారంటారు? ఒకటండి, మనం ఇక్కడే తెలుగు పాపులర్ టీవీలోనే 2-3 సార్లు స్పష్టంగా చెప్పాను. 20+3 23 సీట్లు కళ్యాణ్ గారిది కాకుండా ఆ 3 సీట్లు కూడా వివాదం ఉంది. ఒకటి బందరు, రెండోది గుంటూరు వెస్ట్, మూడోది రాజమండ్రి రూరల్. బందరు పరిష్కారం అయిపోయింది. గుంటూరు వెస్ట్ ఎవరికైతే అడిగారో వారు కన్నా లక్ష్మణ్ గారు సత్యనపల్లి వెళ్ళిపోయారు, తెలుగుదేశం చేరిపోయారు. ఈయన పైరి నాని గారు పోటీ చేయట్లేదు, వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అది వదులుకున్నారు. సరే, ఏదేమైనా కాంట్రవర్సీ 23 సీట్లని ముందర రాజమండ్రి రూరల్ అయితే బొచ్చే చౌదరి గారు నాకు టికెట్ ఇచ్చేసారు అంటే ఈ 23 సీట్లే అనుకుందండి. కందులు దుర్గేష్ గారికి నియోజకవర్గం మారుస్తారని, నిడదవోలు నియోజకవర్గాన్ని మా వెస్ట్ గోదావరి జిల్లాకి. సరే, ఏదేమైనా అంటే వారి బలం అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ వీళ్ళ ఆలోచన విధానం 23 సీట్లు 24 సీట్లు అని ఇంతకు నుంచి మొట్టమొదటి ఉందండి. ఇది కళ్యాణ్ గారు తెలియపోలేదు, బట్ యూజ్ టు డిమాండ్. ఆయన నాకు 40 సీట్లు కావాలనే విషయంలో కానీ నేను మాట్లాడతాను, నేను 40 సీట్లు తీసుకున్నట్టే కదా అన్నారు. అదేలాగానే అడిగారు. నిన్న స్పష్టంగా చెప్పారు. జనాలు కూడా అర్థం కావట్లేదు, చాలామంది 40 ఇచ్చారని ఎలా ఇచ్చారని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే 24 స్థానాలు ఇవ్వటం కాకుండా 21 స్థానాల్లో, అంటే ఒక్కొక్క పార్లమెంట్ సీటుకి 7 అసెంబ్లీ వస్తాయి కదా, ఆ 21 స్థానాల్లో కూడా మనం పోటీ చేసినట్టే కదా. 21లో ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సీట్లో 2 పోటీ చేస్తున్నాము. అలాగే మన కాకినాడలో 2, అలాగే మచిలీపట్నం 1, 5 సీట్లు తీసేస్తే 39-40 స్థానాల్లో మనం పోటీ చేసినట్లే. ఎందుకంటే 40 స్థానాల్లో మన గాజు గ్లాస్ గుర్తుంటుందనేది ఆయన చేశారు. కానీ ఇంకోటి కూడా ఉందని నిజంగా డెఫినెట్గా ఎక్కువ ఇచ్చేవారు, కానీ బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లను కూడా ఆయన త్యాగం చేసినట్టే కనపడతా ఉంది ఆయన చెప్పిన ప్రకారం. అంటే ఈయన కోటాలోనే వేసేసారు, అది కూడా సగం వారి కోట, సగం వీరి కోటాలని. అలాగే బీజేపీ కూడా ఎక్కువ ఇచ్చేటట్టు లేరండి, 7 సీట్లు ఇచ్చేటట్టున్నారు. అంటే బీజేపీ కన్ఫర్మ్ అయిపోయిందంటే. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 4 పార్లమెంట్ స్థానాల వరకు కన్ఫర్మ్ అయినట్టు. ఒకటి కొత్తపల్లి గీత గారు, ఆవిడ కోర్టు కేసు కూడా వివాదాన్ని ముగింపు పలుకుని అది తీసుకొచ్చారు, ఆ సర్టిఫికేట్ ఏదో. రెండోదేమో రాజమండ్రి, నిన్న బొడ్డు వెంకటరమణ గారు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాజమండ్రి పార్లమెంట్ సీట్ వేరే వాళ్ళకి పెట్టాం బీజేపీకి. వార్తలు కూడా డైరెక్ట్ ఓపెన్ అప్ అయిపోతున్నారు ఆయన. అంటే ఇవాళ ఏమైందో నేను అంత అన్నింటిలో వచ్చిందని నేను చెప్పింది కాదండి. 4 సీట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీ బయట రావడం వేరు, పత్రికల్లో రావడం వేరు. ఆయన మనకు తెలిసిన సమాచారం ప్రకారం కానీ ఏది కానీ 4 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఒక సీటు కత్తిపల్లి గీత గారు, క్యాండిడేట్స్ కూడా క్లియర్ అండి. రెండో సీటు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు రాజమండ్రి నుంచి. మూడో సీటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, లాస్ట్ బాల్ వరకు ఆడతానని చెప్పి ముంచేశారు ఆంధ్రప్రదేశ్ అప్పుడు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట, బట్ ఈస్ పవర్ఫుల్ దే బ్యాట్స్మెన్, లాస్ట్ బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ కాదండి, బౌలర్గా వచ్చి బ్యాట్స్మెన్ దిగితే ఏమవుద్ది. ఆయన బౌలింగ్, ఆయన క్రికెట్ ఆడితే ఆడారు, బౌలింగ్ ఆయన వచ్చి అసలు ఒకటి కూడా రన్ డక్అవుట్ అయిపోయిన పరిస్థితి. ఆయన అయితే పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ చేశారు. సరే, ఏదేమన్నా ఆయనకి అక్కడ బలం ఉన్న కాన్స్టిట్యున్సీ. రెండోది వాళ్ళ తమ్ముడు గారు పీలేరులో కిషోర్ గారు ఈసారి 100% నెగ్గే క్యాండిడేట్ అండి టీడీపీ నుంచి. అందుకని ఈయన ఈ 2 పొత్తులో రాజంపేట నుంచి పోటీ చేస్తే ఆయన వర్గ నేపథ్యం కానీ బంధుత్వాలు మదనపల్లి కూడా చాలా ఉన్నాయి. అందువల్ల 3వ క్యాండిడేట్. 4వ క్యాండిడేట్ సత్యకుమార్ గారిని వెంకయ్యనాయుడు గారు పిఏ చేశారు. ఆయన మహారాష్ట్రన్, బేసిక్గా కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చి వచ్చినా ఆయన డెఫినెట్గా హిందూపురం కానీ అనంతపురం కానీ ఆయన సీటు. ఇక 5వ సీటు కోసం దావా వేసి వాళ్ళు లక్కీ లాటరీలు ఎవరున్నారని చూసుకుంటే జీవీ నరసింహరావు గారని, మన బల్లికూర మండలం, ప్రకాశం జిల్లా. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నారు. అమిత్ షా గారికి చాలా క్లోజ్ అని చెప్తారు. నువ్వు మరొకసారి అక్కడ ఎక్స్టెన్షన్ ఎందుకు, ఆంధ్రప్రదేశ్ నుంచి చూద్దాను అన్నట్టు కూడా ఉన్నారండి ఆయన. అందువల్ల ఆయన విశాఖపట్నం జెండా పాతి నేను విశాఖపట్నం ఎంత చేశానని చెప్పి తిరుగుతూ ఉన్నారు. నెక్స్ట్ సీటు సుజనా చౌదరి గారు కూడా కర్చీఫ్ వేసి లేకపోతే కండు వేయడానికి ఏలూరు కానీ విజయవాడ కానీ అడుగుతున్న పరిస్థితులు ఆయన ఉన్నారు. మూడోది రావు గారని, ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అండి, బట్ ఈజ్ వెరీ క్లోజ్ టు బిఎల్ సంతోష్ గారు. ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, తిరుపతి ఎస్సీసీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళని ప్రయత్నించవచ్చు. ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఒంగోలు నుంచి ఒకరు, ఏలూరు నుంచి తపన్ చౌదరి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ 4 సీట్ల వరకు బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి నిర్ణయం అయిపోయినట్టు ఆ క్యాండిడేట్స్ పక్కన పెట్టారు. అలాగే విశాఖపట్నం నార్త్ మీకు తెలుసు,
విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. అయితే ఆ పార్టీ లేదా ఈ పార్టీ అంట. మంచివాడు వ్యక్తిగతంగా, నేను ఆయన గురించి కాదు, కానీ ఆ సీట్ ఖాళీ ఎట్టి పెట్టారు. కైకలూరు శ్రీనిబాబు గారు, డాక్టర్ శ్రీనిబాబు గారు ఉన్నారు, ఆయన ఖాళీ ఎట్టి పెట్టారు. గుంటూరు వెస్ట్ కోసం కూడా దావా చేస్తున్నారు. రెండోది రాజమండ్రి రూరల్ గురించి అక్కడ సారాయి అదే చీప్ లెక్కర్ 50 రూపాయలకి 100 రూపాయలకి అడిగారు కదండి, ఆయన పేరు ఈర్రాజు గారు, సారా ఈర్రాజు గారు అంటారు, కానీ మనం ఆయన పేరు యాక్చువల్గా సోమవీర్రాజు గారు. అక్కడ ఎందుకు తక్కువ ధరకి మద్యం ఇవ్వాలని ఉద్యమం కూడా నడిపించారు ఆయన. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నారు ఆయన విషయంలో. ఆయన మాట్లాడుతుంటండి, ఆయన తెలిసిన ఆయన పరిచయస్తులు. నేను కాదు, అక్కడ ఎవరు అడిగినా తక్కువ రేటు సారా ఇవ్వాలి, అది మద్యం ఇవ్వాలనేది గట్టిగా ఉద్యమించారు. ఇవాళ కాదు, 6-7 సంవత్సరాల క్రితం కూడా తక్కువ రేటు మద్యం ఇవ్వాలనే దాంట్లో చాలా ఉద్యమించారు. చాలా ఇడ్లీలు కూడా తక్కువ రేట్ అని చాలా ఫేమస్. ఆయన ప్రజలకు న్యాయం చేయాలని ట్రై చేసిన వ్యక్తి, ఆయన తప్పేం లేదు. కానీ ఆయన కాతేరు గ్రామంలో ఇదే కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తే, వార్డులో పోటీ చేస్తే 7 ఓట్లు వచ్చినాయని చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు, కొంచెం ఎక్కువ వచ్చినాయండి. ఆయన ఈ 2 పిల్లుల మధ్యన తనికెళ్ళిపోదామని ఆయన రాజమండ్రిలో కందులు దుర్గేష్ గారికి మన బుచ్చే చౌదరి గారికి మధ్యన గొడవ నడుస్తుంది. దుర్గేష్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నా సరే మొన్న పోటీ చేస్తే 43,000 ఓట్లు వచ్చినాయండి. ఇంకా విషయం ఏంటంటే, ఇంతకుముందు 2009లో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు కూడా కానీ ఇంకా ఓట్లు వచ్చిన చాలా కాలం నుంచి అది పోరాడుతున్నాడు, చాలా స్ట్రాంగ్ కూడా, స్ట్రాంగ్ క్యాండిడేట్. నిన్న అక్కడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు చాలామంది. హానెస్ట్గానే అంటే చాలామంది షో చేసేయాల్సిన అవసరం లేదండి ఆయనకి. ఆయన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేశారు ఇవాళ. నేను అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను, ఎక్కడికైనా మీరు ఇలాగా అని చెప్పుకుని ఆయన చెప్పారు, ఇబ్బంది లేదు. అందువల్ల ఈ రెండింటి మధ్యన ఆల్రెడీగా ఉంటుంది. ఇలా ఇంకో 4-5 కానీ రాజంపేట ఒకటి, అలాగే మన ధర్మవరం అనుకోండి, అలాగా ఒక 5-6 సీట్లు జాగ్రత్తగా పెట్టుకుని కూర్చున్నారు. ఇంకో 2 సీట్లు ఎక్స్ట్రా కానీ. అందుకని బీజేపీతో దాదాపు పొత్తు అయిపోయినట్టని తెలుస్తూ ఉంది. అందుకు జనసేనకి కొన్ని సీట్లు తగ్గించడం అనేది. కానీ ఎంపీ సీట్ ఒకటి పెంచారు. యాక్చువల్గా ఎంపీ సీట్లు ఉండే అనుకుంది, కానీ వల్లభనేని బాలశౌరి గారు వచ్చారు. ఆయన ఫైనాన్షియల్గా సర్వస్వతంత్రులు, యాక్చువల్గా తెలుగుదేశం వెళ్దాం అనుకుంటే ఆయన పంపించారని అంటున్నారు. బీజేపీకి ఎన్ని ఇస్తారు ఏంటి పక్కకు పెడితే, జనసేన ఇక్కడ స్కేప్ గోట్ అయిందంటారా? నేను అనుకుంటలేదండి. ఆయన ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఆయన కాన్సెప్టే వేరు. ఆయన దమ్ముగా ధైర్యంగా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తున్న ఉత్తర బాధ్యత నిలబడితే ఈ రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప లీడర్గా పరిగణించి ఆయన అనుమానం మిగతా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పిన నమ్మక ద్రోహం నైవంచం చేశారు, బడ్జెట్లో సర్వనాశనం చేసేస్తున్నారు కేంద్రం ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్. దాని మీద వ్యతిరేకంగా నిలబడితే ఆయన నెంబర్ 1 ఉండేవాడు రాష్ట్రం. ఎందుకంటే అలా ఉండాలని కోరుకున్నాను ఆయన. నేను చలసాని గారు, పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల చంద్రబాబు గారికి ఎంత బలం పెరిగింది అనేది బయట చాలామంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. అటువంటి బలం అంటే గత ఎన్నికల నుంచి ఇప్పటిదాకా చాలా గ్రాఫ్ పెరిగింది పవన్ కళ్యాణ్ గారికి అని చెబుతున్నారు. అయితే ఈ 24 స్థానాలు అనేది ఆయన బలానికి తగ్గ స్థానాలైనా ఇవి? నేను అంటే ఒకటండి, ఇండిపెండెంట్ 2 ఉన్నాయి. విన్ విన్ సిచ్యుయేషన్. ఆయన పోటీ చేసి వాళ్ళు నెగ్గాలంటే కితన్సారి లాగా అంజుబాబు గారికి కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి మిగతా తీసుకుంటే ఆయన నెగ్గగలిగే 2-3 సీట్లు. నేను మాట్లాడలేదు. ఆయన డెసిసివ్ స్టేజ్గా దాటే స్టేజ్కి అయితే బలంగా 20 స్థానాలు అంటే 40 స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వగలుగుతారు వాళ్ళు. కానీ విన్నింగ్ స్ట్రీక్ అక్కడికి రావడానికి ఆ శక్తి సరిపోవట్లేదు కొన్ని చోట్ల. ప్రజల్లో ఇంతకుముందు మీద 80%, ఇంతకుముందు 5.84% వచ్చింది. డెఫినెట్గా ఒక 70% పెరిగిందంటే 9%, 8 to 9% తక్కువ లేదండి ఓటింగ్ యాజ్ అండ్ డేట్. కానీ కాన్సన్ట్రేటెడ్ పాకెట్స్లో ఉండదు. అందువల్ల ఈ నేపథ్యంలో అందులో కూడా వ్యతిరేకత. చిరంజీవి గారు మా ఊరేనండి. ఆయన ఎంత మంచివాడండి. ఆయన ఎవరన్నా నేను అవతలాన్ని కూడా సరిగ్గా దూషించడానికి కూడా ఇష్టపడ్డు, మంచి రాజకీయాలు చేయడానికి ఇష్టపడాను. ఎందుకు ఓడిపోయారు? బికాస్ ఆఫ్ కమ్యూనల్ పోలరైజేషన్ ఆయనకంటే. అందువల్ల వాళ్ళిద్దరికీ విన్ విన్ సిచ్యుయేషన్ అనుకుంటున్నా. కానీ వారు అడిగింది ఏంటంటే, జోగారు కానీ పవర్ షేరింగ్ అడిగారు. ఇవాళ వాళ్ళ బ్రదరు 3 స్థానాల్లో, ఒక స్థానంలో బాలశౌరి గారు పోటీ చేస్తారు, 2వ స్థానంలో అనకాపల్లి నుంచి వాళ్ళ సోదరుడు నాగబాబు గారిని పోటీ చేయమన్నట్టున్నారు. లాస్ట్ స్టేజ్లో ఒకవేళ కనుక పవర్ షేరింగ్లో అవకాశం లేకపోతే ఈయన సెంట్రల్కి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమాన స్థాయి ఉన్న కేబినెట్ మంత్రి హోదా కూడా. నేను అడుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న బలం మనం అంచనా వేస్తే 24 స్థానాలు ఇవ్వడం అనేది న్యాయమా అన్యాయమా? మీరు పెడుతున్నారండి, ఇబ్బందులు పెడుతున్నారు. విశ్లేషకుడు ఎందుకంటే కాదు కదా, నేను ఉద్యమ నాయకుడిగా వేరు, విశ్లేషకుడు ఒకటి చెప్పాలంటే ఆయన ఇంకా ఎక్కువ సీట్లు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కానీ ఆయన కనుక వెళ్ళి విడిపోతే ఆయనే పడిపోతారు, ఇటు తెలుగుదేశం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువలన ఆయన ప్రాప్తకాల విజ్ఞత ప్రదర్శించి దానికి కన్ఫైన్ అయ్యి బీజేపీకి వచ్చే సీట్లు కూడా తన సీట్ల నుంచి కొంత త్యాగం చేసుకున్న సందర్భం.
ఓకే. ఇది అయినా పర్వాలేదు, కొంత పవర్ షేరింగ్లో అడ్వాంటేజ్ ఉంటే బాగుంటుందనేది వాళ్ళు వాళ్ళ అభిమానులు, నిజమైన అభిమానులు ఎవరైతే ఉన్నారో యువత గబుక్కుని ఆవేశంతో మాట్లాడవచ్చు. కానీ జోగయ్య గారు కానీ వీళ్ళందరూ మాట్లాడేది అది, సరే ఏదో ఒకటి అయ్యింది దీంట్లో, మన దాంట్లో పవర్ షేరింగ్ గురించి మాట్లాడండి అని చెప్పే ఆ ప్రాతిపదిక మీద తీసుకుంటే ఇట్స్ ఓకే అండి.